హాయ్ హలో ఫ్రెండ్స్. మొన్న వివేక రాఘనంద అయితే మనం రూమ్కి అయితే వచ్చాం కదండి. ఇప్పుడు రూమ్లో ఫ్రెషప్ అయ్యి మళ్ళీ మనం భోజనం వేసేసిన తర్వాత మళ్ళీ మనం వెంకటేశ్వరం గుడికి అయితే వెళ్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రెషప్ అయిపోతున్నామండి. ఫ్రెషప్ అయిన తర్వాత మనకి మన రైల్వే వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు కదా. ఇక్కడ లంచ్ చేసిన తర్వాత అయితే మనం మనకి లంచ్ చేసి మళ్ళీ మనం ఆటో ఎక్కి అయితే వెంకటేశ్వరం టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం. ఇవ్వండి లంచ్ అయిన తర్వాత ఆటో ఎక్కేసి మనం అయితే బయలుదేరుతున్నాం. రండి మరి చూద్దాం వెంకటేశ్వరం గుడి. ఇదిగోండి ఇక్కడ ఒకసారి లొకేషన్ బాగుందని చెప్పేసి ఒక ఫోటో అయితే దిగాం. ఇదిగోండి వచ్చిందండి వెంకటేశ్వరం గుడి. కన్యాకుమారిలో వెంకటేశ్వరం గుడి చాలా బాగుంది కదా, చూద్దాం రండి మరి. బాగుంది గుడి, చాలా బాగుంది. సేమే జారుతుంది. సముద్రం సముద్రం కూడా ఇది కన్యాకుమారిలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు కట్టించారండి గుడి. చాలా బాగుందండి. వైజాగ్లో కూడా సేమ్ ఇలాగే ఉందండి. చిన్న చిన్న తేడాలు అయితే ఉన్నాయి. చాలా బాగుంది. రండి చూసొద్దాం లోపలికి వెళ్ళి. యా బాగుందా? అలాగ ఎంట్రన్స్ అలా వచ్చి ఇటు సైడ్ నుంచి దర్శనం చేసుకెళ్ళి వస్తామండి. ఇగోండ గుడి. ఇగోండ పక్కన అయితే అమ్మవారి గుడి కూడా పక్కన సేమ్ అలాగే ఉంది. ఇగోండి వైజాగ్లో అలాగే ఇటు సైడ్ సముద్రం కనిపిస్తుంది. ఇక్కడైతే ఎక్కువ ఉంటుంది. అటు అయితే సముద్రం ఆ పక్కనే మూల కనిపిస్తుంది. ఇక్కడైతే మొత్తం చాలా అయితే బాగుంటుందండి. అలాగా ఇటు సైడ్ అంతా కూడా సముద్రమే. చూడండి దూరంగా అయితే మొన్న వీడియోలో అయితే మనం సముద్రం మధ్యలో వివేకానంద రాక్ అయితే వెళ్ళాం కదా. చిన్న దీవికి అయితే వెళ్ళి మొత్తం అంతా చూపించాను కదా మీకు. అదేనండి ఆ దీవి చూశారు కదా. ఇక్కడ నుంచి ఈ గుడి పైనుంచి అయితే కనిపిస్తుంది. 12 12:30 వరకు బ్రేక్ టైం. ఉచ్చగాల పూజ అనగా నైవేద్యం మనం సెల్ఫీ వెళ్ళిపోతాం. అలాగే ఇక్కడ విమానం వెంకటేశ్వర స్వామి చూసారా? అదిగో నీ కింద ఉండగా అని చెప్పాను నేను. విమానం వెంకటేశ్వర అదిగో అదిగో ప్రతి దిక్కునే ఎంకనో అక్కడ తిరుపతిలో ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పాడు కదా. సేమ్ పైన అలా చూసారు కదా. అది అలా లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. హాయ్ హలో, చూశారు కదా కన్యాకుమారిలో వెంకటేశ్వర ఆలయం అయితే చూశారు కదా. ఇంకా అటు సైడ్ సేమ్ వైజాగ్లో అలాగే మనకి సముద్రం అయితే కనిపిస్తుంది. చూడండి చాలా బాగుంది కదా. ఆ కలర్ చూసారు ఎంత బాగుందో. మీకు ఎదరపాటు కూడా నేను తిప్పి చూపిస్తాను చూడండి ఒకసారి. చాలా బాగుంది. చూడండి ఎదర నుంచి అయితే ఒక సెల్ఫీ తీసాం. ఇది ఎంట్రన్స్ కదా, ఇలా ఎంట్రన్స్ ఇలా వచ్చి అంటే ఒకసారి చెప్పేస్తే దీన్ని. సేమ్ వైజాగ్.
అలా పక్కన బీచ్, వెంకటేశ్వర గుడి. ఓకే, ఇక్కడ బోర్డు అయితే ఉంది. టెంపుల్లో జరిగే కార్యక్రమాలన్నీ బోర్డు మీద అయితే రాశారు చూడండి. అలాగే ఇంకో టాయిలెట్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయండి. చూసాం మేము, చాలా నీట్గా ఉన్నాయండి. ఇదే టాయిలెట్స్ అన్నీ కూడా. ఇదిగోండి ఖాళీ అయితే ఎట్లా ఉంది. ఒకసారి మీకు కింద నుంచి అయితే ఈ గుడి ఎలా ఉన్నది అనేది ఒకసారి చూద్దాం. చూడండి చాలా ఎలా ఉంది చూడండి. చాలా చాలా నీట్గా అయితే కట్టారు, చాలా బాగుంది. చూడండి అలా ఉంది కింద నుంచి. కింద కూడా చాలా ఖాళీ అయితే ఉందండి. సరే మనం బయలుదేరి ఆటో మీద బయలుదేరి మనం పక్కనే దగ్గర బీచ్ ఉందండి. బీచ్ చూసుకుని అలాగే గాంధీ మండపం అని చెప్పేసి ఉంది, అది కూడా చూద్దాం రండి. మరి వచ్చామండి బీచ్కి. ఇదిగోండి వెనకాల మనకి వివేకానంద రాక్ కనపడుతుంది. అక్కడికి అయితే మొన్న వీడియోలో అయితే మనం వెళ్ళొచ్చాం కదా, అది సౌత్ మధ్యలో ఉంటుందండి దీవది. ఇంకోటి కొంచెం ఎదరికి వచ్చేస్తే మనకి ఇది బీచ్ అనమాట, కన్యాకుమారిలో బీచ్. అలాగే మనకి ఈ దగ్గరలో కూడా మనకి సన్ రైజ్ అయితే కనిపిస్తుంది. మాకైతే సన్ రైజ్ కనపడినాక మేఘాలు డ్రెస్ చేయండి, ఆ రోజు అవ్వలేదు. సాయంత్రం మళ్ళీ రోజు ఎలా ఉంటుందండి చూడాలి. చూడండి ఇక్కడ చూడండి వాటర్ అయ్యి అంత నీట్గా ఎలా వస్తుంది చూడండి. చాలా అయితే బాగుంటుంది చూడటానికి. అక్కడ లొకేషన్ అవి కూడా చాలా బాగుంటుంది. అదర్ గాంధీ మండపం కూడా అవి కూడా చూద్దాం మనం. హాయ్ హలో, నేనండి కన్యాకుమారి బీచ్. ఇప్పుడు మనం గాంధీ మండపానికి అయితే వెళ్దాం రండి. మరి ఇదేనండి గాంధీ గారు జీవిత చరిత్ర అయితే లోపల పటాలతో ఉంటాయి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసేద్దామండి. మరి రండి, ఇంకెందుకు కలిసి లోపలికి వెళ్దాం రండి. లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి. మరి లోపలైతే ఏమి ఉండవండి, ఓన్లీ ఫొటోస్ అవి ఉంటాయి. అన్నీ మీకు ఆయన చేసిన కార్యక్రమాలు జీవిత చరిత్రలు అయితే అన్నీ ఉంటాయి. ఆ ఫోటోలు అయితే మీకు అని చెప్పి నేను చూపించాను క్లియర్గా అన్నీ చూడండి. ఈ మండపంలో హాల్ అన్నమాట మధ్యలో. ఇది చుట్టూ అయితే ఫొటోస్ పెట్టారు. ఒకసారి ఒక్క రౌండ్ వేసి వచ్చేద్దాం మన చుట్టూ కూడా. గాంధీ గారి గురించి అయితే ఉంది లోపల, ఒకసారి చూద్దాం మరి మనం. గాంధీ గారి ఫొటోస్ అయితే అయిపోయినాయని చూసాం కదా. ఇక్కడ సన్ రైజ్ చూపిందామని చెప్పేసి మొదటి రోజు ఉదయం అయితే వచ్చామండి. ఆ రోజు కూడా మనకి మేఘాలు వచ్చి కనిపించలేదు. సరే రూమ్కి అయితే వచ్చామండి. ఇప్పుడు మనం బయలుదేరి వేరే దిక్కు అయితే వెళ్ళాలి అని
చేత రూమ్కి వచ్చామంటే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి మన ట్రైన్ వాళ్ళు మనకి బస్సులు పెట్టారు కదండి. ఇప్పుడు బస్సులో అయితే బయలుదేరి మనం ట్రైన్కి అయితే తీసుకెళ్ళిపోతారండి. మనం రండి బస్సు ఎక్కేద్దాం. ఇవాళ బస్సు అయితే బయలుదేరిపోయాడు. కన్యాకుమారి నుంచి బయలుదేరేసాం. మనం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అండి. వాళ్ళే బస్సు పెట్టారు, ఇంకో రైల్వే స్టేషన్ తీసుకెళ్లారు. ఇంకో రైల్వే స్టేషన్ వచ్చామంటే మన ట్రైన్ ఎక్కించేసుకున్నారు. ఈరోజు మనకి భోజనాలు అయితే ట్రైన్లోనేనండి. ట్రైన్లోనే భోజనాలు పెడతారు. ఇటువంటి భోజనాలు అయితే మనం ట్రైన్లో పెట్టేస్తున్నారు, చేసామండి. నెక్స్ట్ స్టేషన్ అయితే వచ్చిందండి. ఇక్కడ ఆల్రెడీ దింపేశారు మనల్ని. నెక్స్ట్ మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలండి. స్టేషన్లో దిగాం. ఇంకోటి స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చాం. మళ్ళీ మనకి బస్సులు పెట్టారండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ బస్సులకి అయితే కోలం బీచ్కి అయితే తీసుకెళ్తారట. అలాగే నెక్స్ట్ వీడియోలో కోలం బీచ్లోకి వెళ్తాం. నెక్స్ట్ వీడియో వెళ్తాం. బాయ్ బాయ్.